అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా వచ్చినటువంటి గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ దీనికి సంబంధించి ఒక 3 పాటలు ఇళయరాజా గారి టీం నుంచి రీక్రియేట్ చేశారని ఒక వివాదం అయితే, అంటే ఆయన 5 కోట్ల రూపాయలు చెల్లించాలి నాకు, తక్షణం క్షమాపణ చెప్పి వెంటనే ఆ సాంగ్స్ని కూడా తీసేయాలి అని ఒక లీగల్ నోటీస్ అయితే పంపించాడు. దానికి ప్రొడ్యూసరు ఎర్నేన్ రవిశంకర్, అంటే మైత్రి మూవీ మేకర్స్లో 3 ఉన్నారు కదా, వారిలో ఒకళ్ళు ఈ నిర్మాత. ఆయన మేము అన్ని రకాల అనుమతులు తీసుకున్నాము కాబట్టి మేము ఫైన్ కట్టేది లేదు అన్నట్లు ఒక ప్రకటన జారీ చేశారు. ఈ వివాదం ఎలా ఉంటే అసలు సినిమా ఎలా ఉంది? ఈ సినిమా విపరీతమైన ఎలివేషన్తో సాగుతూ ఉంటుంది. మొత్తం విపరీతమైన ఎలివేషన్స్, హీరో క్యారెక్టర్ ఎంట్రీ నుంచి దాదాపుగా ప్రతి ఫ్రేమ్లో అజిత్ కుమారే కనపడ్డా అన్నట్లు. ఇతని కొడుకుగా మనకి సాలార్ సినిమాలో నటించినటువంటి కుర్రవాడు కార్తికేయ దేవ్ సాలార్లో ఉన్నాడు కదా, మహేష్గా, అదే ప్రభాస్గా నటించాడు. అతను ప్రియా వారియర్, త్రిష, ఎస్జే సూర్య, రాహుల్ దేవ్, ఇంతమంది పెద్ద పెద్ద పేర్లు ఆర్టిస్టు, జాకీ ష్రాఫ్ కూడా ఉన్నారు. ఇంత ఒక మాఫియాడాన్ వాతావరణం కనపడుతుంటే కొన్ని సీన్లు మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు చెప్తున్నాం. పాతాళ్ లోక్ అని, పాతాళ్ లోక్ 2లో ఈ ఇన్స్పెక్టర్ చౌదరి ఉంటాడు కదా, వాళ్ళ కొడుకును కలవటానికి వెళ్ళినప్పుడు కొడుకు దగ్గర ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆ సీన్లు ఇక్కడ మనకు కొన్ని కనిపిస్తాయి ఈ సినిమాలో. అలానే విజయ్ ఈ మధ్య నటించాడు చివరి సినిమా, అతని కొడుకు కూడా విజయ్, మన ఒక్కపట్టి నటుడు మోహన్ అందులో విలన్గా నటించాడు. అలా కూడా కొన్ని సీన్లు కనిపిస్తాయి. మొత్తం మీద ఏంటంటే ఈ గుడ్ బ్యాడ్ అగ్లీలో ఒక డైలాగ్ ఉంటుంది, మంచిగా చెప్తే వినర్రా మీరు, మీకు కావాల్సిన చెడే అని చెప్తాడన్నమాట. అంటే మామూలుగా ఉంటే, అదే డైలాగ్ కూడా అదే అనుకుంటా, మామూలుగా ఉంటే వీళ్ళకి చేతగానితనంలాగా ఉంది, అసలేంటో చూపిస్తా అంటాడు హీరో. చాలా సన్నివేశాల్లో మనకి హీరో చాలా సినిమాల్లో చూపించింది అది. ఎందుకు ఇలా ఉన్నావు అంటే, నేను మామూలుగా ఉంటే వీళ్ళకి ఆనట్లేదు అని ప్రతి సినిమాలో ఇలాంటి సీన్స్ ఒకటి ఉంటాయి. మనకి శిష్య కొంతమంది తంతేనే ఉంటారు అన్నట్టు రజనీకాంత్ చెప్తాడు కదా అరుణాచలం. అట్లా కొన్ని ఏళ్ల తరబడి సినిమాలలోని ఫార్ములాని ఒక డైలాగ్తో చెప్తాడు. అతను 17 ఏళ్ళు జైలు శిక్ష కోసం అని చెప్పేసి లొంగిపోతాడు అజిత్ ఫస్ట్ సీన్లోనే. ఎందుకు? తన బిడ్డ పుట్టినప్పుడు త్రిష అడుగుతుంది ఏమని, నీ పాత జీవితం వీడి మీద కూడా పడుతుంది కాబట్టి నువ్వు లొంగిపో అన్నట్టు చెప్పినప్పుడు వెంటనే వెళ్ళిపోయి లొంగిపోయి 17 ఏళ్ళు ఉంటే శిక్ష, అతని కొడుకు బర్త్డే కన్నా రావాలి అని షాయాజీ షిండే సహకారంతో ఒక ఇయర్ ముందే రిలీజ్ అవుతాడు. ఆ ఇయర్ ముందే రిలీజ్ అవుతుంది కూడా అందరికీ తెలుస్తుంది, ఈ గ్యాంగ్స్టర్ అలా వెంటాడుతూ ఉంటారు. ఈ మధ్యలో ఏమవుతుందంటే ఈ కొడుకు ఒక డ్రగ్స్ తీసుకున్నటువంటి నేరంలో పట్టుబడతాడు. దాని నుంచి అతను ఎలా బయటకు తీసుకొచ్చాడు, అసలు ఏం జరిగింది అనేది మిగతా కథ మీరు సినిమా చూసి తెలుసుకోవచ్చు. విపరీతమైన ఎలివేషన్, ప్రతి సీను ఒక ఇంట్రో సీను, ఒక క్లైమాక్స్ సీన్ లాగా ఆ ఎలివేషన్ ఉంటుంది అన్నమాట. అజిత్ ఫ్యాన్స్కి బాగా నచ్చి ఉండొచ్చు, అందుకనే కలెక్షన్స్ కూడా దుమ్ము రేపుతోంది. మనము దాని నుంచి దీనికి ట్రాన్సిషన్ స్టేజ్ ఒకటి ఉంది, ఖచ్చితంగా అది మళ్ళీ ట్రాన్సిషన్ స్టేజ్ ముగియగానే చాలా తొందరగా మనం దాంట్లో పెట్టేసుకున్నాం వీడియోలో. అప్పుడు దాకా దీంట్లో చూడండి. బాయ్.